గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి. ఇది వచ్చేసి కవి వాళ్ళ ఇంటి నుండి బయలుదేరుతున్న రోజు అనమాట. సండే రోజు మార్నింగ్. యాక్చువల్గా మేము కర్నూలుకి బయలుదేరాము. అంటే షార్ట్కట్లో రోడ్ ఉందంట, అక్కడ నుండి బయలుదేరుతున్నాము. వ్యూ చూడండి ఎంత బాగుందో, వాటర్ ఇంకా ఈ గ్రీనరీ చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇంట్లో ఉండి ఉండి అలా బయటకు వచ్చేసరికి ఈ గ్రీనరీకి చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో యాక్చువల్గా కర్నూలుకి ఎందుకు వెళ్తున్నామంటే ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాల్సింది ఉండే. మా అత్తమ్మ కూతురికి పాప పుట్టింది, ఆ పాపది నామకరణం అనమాట. సో అలాగే ఫంక్షన్కి అటెండ్ అవుదామని చెప్పేసి వచ్చేసాం. యాక్చువల్గా ఫంక్షన్ అయితే ఆఫ్టర్నూన్ అలా అనమాట. అప్పటికల్లా మేము ఇంకా చేరుకున్నాం అనమాట. 3.5 hours జర్నీ అలా పట్టిందండి. సో ఇంకా మొత్తానికైతే వచ్చేసాము. ఫంక్షన్కి అయితే అటెండ్ అయిపోయి ఇంకా మళ్ళీ అక్కడి నుండి మా మామయ్య మేము అంతా కలిసి మళ్ళీ మా ఊరు బయలుదేరామన్నమాట. ఇంకా లంచ్ వచ్చేసి ఇక్కడ నాన్ వెజ్ అనమాట. గబగబా తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఈ వర్షాకాలంలో కూడా ఎంత వేడిగా ఉందో తెలుసా, అసలు బాగా వేడిగా అనిపించింది. ఇంకా మొత్తానికైతే లంచ్ అయితే తినేసి ఇక్కడ నుండి మా ఊరు చాలా దగ్గర. సో ఇంకా మామయ్య మేము ఊరైతే ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా దారిలో మాకు నన్నార్ కనపడింది, తాగాలనిపించింది. ఎప్పుడు మిస్ అవ్వమండి ఊరు వస్తున్నామంటే. ఇక్కడ నన్నారి షర్బత్ అనేది చాలా ఫేమస్. మీకు ఎవరికైనా తెలుసుంటే నాతో కమెంట్స్లో చెప్పండి. కంపల్సరీగా తాగుతామన్నమాట. లాస్ట్ టైం జనవరిలో ఊరు వచ్చాం, గుర్తుందా మీకు? సంక్రాంతికి ముందు. అప్పుడు మిస్ అయిపోయామండి, తాగలేదన్నమాట. హడావిడిగా వెళ్ళిపోతున్నాము. సో ఇంకా నన్నారని ఎంజాయ్ చేసేస్తున్నాము. చాలా ఇష్టము మా అందరికీ కూడా. ఈవెన్ 1 గ్లాస్తో ఆగాలనిపించదు, 2 glasses అయితే తాగాలనిపించేస్తుంది. బాడీ అంతా ఒక్కసారిగా కూల్ అయిపోతుంది. ఇంకా ఒక మంచి రిఫ్రెష్మెంట్ లాగా అనిపిస్తుంది అనమాట. కూల్గా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా, పిల్లలు తాగడం అయిపోయింది. ఇంకా వాళ్ళు తాగిన తర్వాతే నేను తాగుతాను, లేదంటే మీద పోసేసుకుంటారని. ఇంతకు ముందైతే కాంచి గ్లాస్లో ఇచ్చేవారు. ఇప్పుడు ఇంకా కోవిడ్ టైం కదా, ప్లాస్టిక్ గ్లాస్ అనమాట, ఎవరి గ్లాస్ వాళ్ళకే. సో అలా అంటే ఇట్లా కూల్ ఐటమ్స్ అనేవి కాంచి గ్లాస్లో తాగితే భలే ఉంటుంది. సో ఇంకా మా ఊరికి దగ్గరలో ఉన్నాము. చూసారు కదా ఎంత కూల్గా ఉందో ఇక్కడ వెదర్. ఒక్కోసారి అప్పుడే వేడిగా అనిపిస్తుంది, మళ్ళీ ఈ పచ్చని పంట పొలాల దగ్గరికి వచ్చేసరికి చల్లగా అనిపిస్తుంది. సో మొత్తానికైతే మా ఇంటికి వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, అన్ని బండలతోనే కట్టేస్తారనమాట గోడలు అవన్నీ కూడా. మా ఇంటి ముందు ఇంకా జామ చెట్టు ఉండింది, చూపిస్తున్నాను. చిన్నప్పుడు దీంట్లో చింతపండు పెట్టుకొని తినేవాళ్ళం, గుర్తుందా? లేత జామాకుల్లో. సో ఈవినింగ్ టైం కదా, మేము ఇంకా ఫంక్షన్ అటెండ్ అయిపోయి ఇంటికి వచ్చే వరకు బాగా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి టీ పెట్టుకొని వేడివేడిగా తాగేసి అందరం కూడా ఇంకా మా చిన్న మామయ్య వాళ్ళు రమ్మన్నారంట. సో ఇక్కడ ఏంటంటే గోరింటాకు ఉంటుంది తెలుసు కదా, లాస్ట్ టైం కూడా కోసుకున్నాను. సో ఇక్కడ గోరింటాకు అయితే కోసేసుకుందాం అని చెప్పేసి వచ్చాను. ఇంత చిన్న జామ చెట్టుకి కాయలు వచ్చేసాయి చూడండి, ఎంత క్యూట్గా బుజ్జిబుజ్జిగా ఉన్నాయో. కింద కూడా మొక్కలు భలే పెట్టేసుకున్నారు. బుట్టలు ఉంటాయి కదా, బుట్టలకి రైస్ బ్యాగ్స్ కవర్స్ని కట్టేసి చక్కగా మొక్కలు అయితే పెట్టారు. బాగా అనిపించింది. కలర్ఫుల్గా మల్లెలు, గులాబీలు అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మనం గోరింటాకు కోసుకోబోయే చెట్టు వచ్చేసి ఇక్కడే ఉంది. గబగబా ఇంకా అన్నీ కూడా కోసేసుకుంటున్నాం. మేము ఉండే ఒక్క రోజులో ఎన్ని పనులు చేసుకోవాలో తెలుసా? ఒక్క రోజులోనే అన్నీ అనుకున్నవన్నీ చేసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. ఇంకా మళ్ళీ రామ్ కదా, చిన్ని ఆశలు కోరికలు ఉంటాయి. అందులో ఆషాఢ మాసం ఇంకా గోరింటాకు పెట్టుకోవాలని ఎవరికి ఉండదు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మిస్ అయిపోయాను గోరింటాకు. సో ఇంక ఇక్కడైనా కోసేసుకుందామని ఇక్కడ వస్తే మా మామయ్య స్కూటీ పైన ఇంకా మా వారు కౌశిక్ రౌండ్ వేస్తున్నారు. వాడికి చాలా ఇష్టం అలా ముందు కూర్చొని వెళ్ళాలని. వాడిని చూసి ఇంకా పెద్దోడు కూడా నేను అంటున్నాడు. ఇంకా ఇద్దరిని కూడా అలా షికార్కి తీసుకెళ్లారు. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో గోరింటాకు, ఎంత బాగుందో. అసలు కడగాల్సిన అవసరం కూడా లేదనమాట. మామూలుగా అయితే ఒకవేళ మీరు గోరింటాకు కోసుకుంటే కడిగి మరీ రుబ్బేసుకోండి. ఇదైతే అవసరం, చాలా నీట్గా ఉంది.
ఇంకా తమ్ముడిది అయిపోయింది కదా రౌండ్. ఇప్పుడు ఇంకా అన్నగారు అనమాట. ఇద్దరు చక్కగా వాళ్ళ నాన్నతో హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేస్తున్నారు. ఇంకా సిటీలో అయితే ఇంత టైం ఉండదు కదండి. ఇక్కడ వస్తేనైనా కొద్దిసేపు వాళ్ళకి ఫ్రీడమ్ అనమాట. బయట చక్కగా ఆడుకుంటారు, అన్నీ ఉంటాయి వాళ్ళకి, అలా అనమాట. ఇంకా గోరింటాకు అంతా కూడా కోసేసుకున్నాం కదా, దాన్ని బయట ఒక రోలు ఉందన్నమాట. అంటే తెలుసు కదా, బండలకే చెక్కేసి ఉంటారనమాట రోలు. ఇంకా దాంట్లో దంచుకుందాం అని చెప్పేసి పెట్టేసుకున్నాం. యాక్చువల్గా ఏమైందంటే మామయ్య ఇంట్లో మిక్సీకి వేసాము ఫస్ట్. మామయ్య ఏమన్నారంటే ఎందుకమ్మా రోట్లో అయితే చక్కగా అయిపోద్ది కదా, ఆ మిక్సీ మెదగట్లేదు అంటే సగం చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ రోల్ దగ్గర చేసుకుంటా ఉన్నామన్నమాట. అయితే వీళ్ళు ఉన్నారు కదా 3 సిస్టర్స్, ఇంకా వాళ్ళు నేను అందరం కలిసి చేసాము. ఈ రోల్ ఏంటంటే లోతుగా ఉంది, ఇంకా ఈ రాయి కూడా మందంగా ఒకే చోట ఉండేసరికి మెదగట్లేదన్నమాట తొందరగా. కొంచెం రోకలి బండ అలాంటిది అయితేనేమో కొంచెం చక్కగా మెదిగిపోయేది. చాలా బరువు ఉండింది ఆ రాయి అయితే. మొత్తానికి ఇంకా ఏదోలాగా ఇంట్లో కొంచెం సగం సగం గ్రైండ్ చేసి పెట్టింది కూడా తీసుకొచ్చి ఇందులోనే వేసేసాను. అండ్ ఒక వక్క ఉంటుంది కదా, ఆ వక్కని కూడా దంచి వేసేసుకొని కొంచెం చింతపండుని నానబెట్టేసి అందులో వేసేసుకున్నాం అనమాట. ఏ బుడ్డి వద్దు, భయపడతాడు నిద్రలో. రోకలి కదా, అది బెస్ట్. లోపలిది మెదగట్లా అది ఇట్లా చూడండి. చెప్పండి ఏదైనా డైలాగ్. గోరింటాకు వచ్చింది నా పరిస్థితి లాస్ట్. ఈ కలర్తో వచ్చినట్టు కాదమ్మా, రుబ్బి రుబ్బి నా చేతులు ఇట్లా అయినాయి. చూసారా ఎలా చెప్తున్నారో రాఘవ. మా బాధ చూడలేక తనే వచ్చి రుబ్బుతానని చెప్పి మళ్ళీ అలా అంటున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అత్తమ్మేమో కజ్జికాయలు చేశారంట, పప్పుల కజ్జికాయలు. రాగానే టీ పెడతానంటే వద్దత్తమ్మ మేము తాగేసి వచ్చాము అంటే ఇంకా మళ్ళీ మనవాళ్ళ కోసం కజ్జికాయలు అవి పెట్టారు నెయ్యి వేసేసి. ఇంకా తినేమో మా చెల్లి, మా మరిది భార్య, ఇంకా బుజ్జి తల్లి, అందరం కూడా చక్కగా ముచ్చట్లు ఆడుకుంటూ ఇటు మళ్ళీ బజ్కం ఖుషి ఇటు మళ్ళీ ఇంకా నైట్ డిన్నర్ అయిన తర్వాత గోరింటాకు పెట్టేసుకున్నాము. అయితే పిల్లలు నాకు పెట్టమంటే ఇంకా పెట్టాను. కౌశిక్ చూడండి నిద్ర మబ్బులో ఎలా రుద్దేసుకున్నాడో బుగ్గలకి. సో ఇంకా చాలా నవ్వుకున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇంట్లో పనులు అవన్నీ చేసేసుకొని టిఫిన్ అవన్నీ అయిన తర్వాత ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. యాక్చువల్గా నెక్స్ట్ డే రావాలని ఉండింది, కానీ ఇంకా రాఘవ్ గారికి పని ఉండడం వల్ల తొందరగా వచ్చేస్తున్న మామయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకొని. యాక్చువల్గా మామయ్యని కూడా తీసుకొచ్చుకోవాలని ఉండే, కానీ మామయ్య రాలేదు. కాలు నొప్పి ఉండిందండి, హాస్పిటల్లో చూయించేది ఉంది కదా, రమ్మని ఎంత అడిగినా రాలేదు. మళ్ళీ వస్తానులేమ్మా ఇప్పుడు పనులు ఉన్నాయి అది ఇది అని చెప్తే ఇంకా రాలేకపోయారనమాట. ఇంకా మేమైతే మా గ్రామ దేవత జమ్ములమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని వెళ్దామని వస్తున్నాము. ఎందుకంటే ఇంకా ఎస్టర్డే కదా వచ్చింది, మేము మళ్ళీ ఈరోజే వెళ్ళిపోతున్నాము. ఇంత దూరం వచ్చినా ఒక్క 2 రోజులు కూడా ఉండడానికి అవ్వట్లేదు చూడండి, అంతా హడావిడిగా అయిపోతుందన్నమాట. ఇంకా టెంపుల్ ఏమో క్లోజ్ ఉండింది, ఈ మధ్య ఎక్కువగా తీయట్లేరంట. తెలుసు వచ్చి ఓపెన్ చేసేవారేమో, కాకపోతే ఇంకా ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని చెప్పి మేమే జస్ట్ బయట అలా క్లీన్ చేసేసుకొని అమ్మవారికి కొబ్బరికాయ అది కొట్టేసుకొని వెళ్దామని చెప్పేసి ఇంకా చేసేసుకుంటున్నాము. వచ్చిన ప్రతిసారి ఇక్కడికి తప్పకుండా రావడానికి అయితే ట్రై చేస్తామండి. మా ఇంటి దేవత ఎల్లమ్మ, ఇక్కడే చేస్తామన్నమాట. ఎల్లమ్మకి మేము ఇంతకుముందు చేసినప్పుడు చక్కగా ఈ గుడి చుట్టూరా కూడా మేము ప్రదక్షిణలు అవన్నీ చేసుకొని మొక్కులు తీర్చుకొని ఎల్లమ్మని తెచ్చి ఇంట్లో పెట్టేసుకునే వాళ్ళం అనమాట. యాక్చువల్గా మొక్కు కూడా ఉండింది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం డిలే చేసేస్తున్నాం అనమాట. ఈ ఇయర్ అయితే చేసేయాలి, ఆల్మోస్ట్ ఈ ఇయర్లో చేసేసుకోవాలి, మొక్కు తీర్చేసుకోవాలనుకున్నాము. చూసారు కదా ఏరియా అంతా కూడా ఎంత పీస్ఫుల్గా గ్రీనరీగా ఎలా ఉందో, చాలా ప్రశాంతంగా ఉంది, ఎవ్వరూ లేరు. హ్యాపీగా మాకు కావాల్సినంత టైం అయితే ఇక్కడ స్పెండ్ చేసేసాము అమ్మవారి దగ్గర.
ఇంకా కొన్ని పిక్స్ కూడా దిగామన్నమాట. సో నేను వీలైతే లాస్ట్లో పెడతాను, ఇంకా లేదంటే లేదు. సో ఇక్కడైతే ఇంకా కొబ్బరికాయ కొట్టాం కదా, ప్రసాదం లాగా తీసేసుకొని కొద్దిసేపు అలా అలా ఉండేసి ఇంకా బయలుదేరామన్నమాట. పిల్లలకైతే చాలా నచ్చింది. ఎంత గ్రీనరీగా ఉందో కదా, అసలు ఇలాంటి ప్లేసెస్ చూసి ఎన్నాళ్ళైందో అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే ఇంత అందమైన ప్లేస్ ఉన్నా కూడా అక్కడ స్పెండ్ చేయలేకపోతున్నామే ఎక్కువ టైం అని బాధేసింది. అసలు చక్కగా ఏమైనా వండుకొని వచ్చి చెట్ల కింద కూర్చొని తింటే ఎంత హ్యాపీగా ఎంత హాయిగా ఉంటుందో కదా. ఇదంతా కూడా ఒకప్పుడు ఖాళీ ప్లేస్ అండి, ఇప్పుడు అంతా కూడా మొక్కజొన్న పంట వేశారనమాట. సో ఇంకా అమ్మవారి టెంపుల్ అవుట్లుక్ ఇలా ఉంది. గోరింటాకు పెట్టేసుకున్నాం నైటే. ఈ చేతికేమో ఏం పెట్టుకోలేదు, జస్ట్ అలా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా చూసారు కదా ఆదిశ్వర్, కౌశిక్ ని చూపించు. వాడు నైట్ నిద్రలో దురద పెట్టేసి ఇట్లా అనేసి మొత్తం రుద్దేసుకున్నాడు చేతులతో. పాపం. రిటర్న్ అయితే అయిపోయాము. మార్నింగ్ లేచి గబగబా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసుకొని టిఫిన్ చేసేసుకొని అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయినాం. ప్రెసెంట్ అయితే మేము నందికొట్కూరులో ఉన్నాము. ఇక్కడ కొన్ని తీసుకోవాల్సింది ఉండే కానీ ఏమో చూడాలి. ఇక్కడ సంత అంట, ఈరోజు ఫుల్ పబ్లిక్ ఉంటారు, ఎక్కడ ఆగడానికి ఉండదు అన్నారు. స్వీట్స్ కూడా నాకు తెలిసి మిస్ అవుతాం కావచ్చు, స్వీట్స్ చాలా బాగుంటాయి. రాఘవ గారు డ్రైవింగ్. హలో ఇంకా రైస్ అవి తీసుకొని వెళ్తున్నాం అనమాట మేము. అరే భలే ఉంటది కదా లోపలికి వెళ్ళండి. ఇదే కదా షాప్ గల్లీ, స్వీట్ షాప్ అదే. ఏది వెళ్ళనా స్వీట్స్ చూసారు కదా, నందికొట్కూరులో ఫేమస్ అండి. ఇక్కడ చాలా బాగుంటాయి స్వీట్స్, ఎస్పెషల్లీ జాంగ్రీ, లడ్డు, పేనీలు, తర్వాత కాజాలు, కోవా కజ్జికాయలు, మెయిన్ మిక్చర్ అనమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడల్లా తీసుకుంటాము. అండ్ ఆపోజిట్లోనే జాజులు కనిపించాయి. ఇంకా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా, మనకైతే అస్సలు ఇంత ఫ్రెష్గా కూడా దొరకవు. ఇక్కడ తోటల్లో వచ్చినట్టుగా ఫ్రెష్గా ఇస్తారనమాట. బాగుంది. ఏంది కోవా కజ్జికాయ సూపర్ ఉంటుంది. చలో చిన్నోడికి ఫస్ట్. చిన్న బాబు కదా, నాకు కూడా. ఇది పెద్దోడికి పెద్ద బాబు కదా. ఇది వాళ్ళ పప్పాకి ప్రాణాలు ఆగట్లేవు. అమ్మా ఇది కాజా లాగుంది. అసలు ఇక్కడ ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకుంటే ఒకటో తెలుసా, అసలు ఎవరు మాస్క్ పెట్టుకుంటారు. 1 మోరా ఫట్టు పావు కిలో తెస్తే పావు కిలో ఫట్టు. అందరం ఒక్కొక్కటి, వాళ్ళ నాన్న 2. చూసిరు కదా కోవా ఎలా కనబడుతుందో. మేము కౌశిక్ ఇచ్చేసినాం. మళ్ళీ దన్నారు తాగుతున్నాం, అంత ఇష్టం. మామూలుగా నిన్న కూడా తాగినాం కానీ అంత అనిపించలేదు. మళ్ళీ తాగుతున్నాము. అక్కడ దొరకదు కదా, ఒక చోట అయితే దొరుకుతుంది నాకు తెలిసి. భలే ఉంది. కౌశి కింద పోసేస్తావు, ఫస్ట్ తాగిన తర్వాత మాట్లాడు. ఆదిశ్వర్ వాడు తాగేటప్పుడు బిస్కెట్ చెప్పు. ఖుషి పాప ఇది బాగుందండి, చాలా బాగుంది. అమ్మా నన్నార్లో గ్లాసులు తాగేది కౌశిక్ తెలుసా. నన్నార్లో ఏమైనా లెమన్ ఉంటుందా? అవును తల్లి, నోట్లో లెమన్ వచ్చింది. ఎంతండి ఒక గ్లాసు? 10 రూపీస్. నిన్న 15 రూపీస్ కానీ ఇదే బాగుంది. ఎట్లా అంటే ఆగిన చోటల్లో నన్నార్లో 2 గ్లాసెస్ తాగేవాళ్ళం అనమాట. అంత బాగుంటది. సమ్మర్ లో అయితే సూపర్ డ్రింక్ అనమాట ఇది. ఇంకా ఇక్కడ ఉండే హీట్ కి అదే సరిపోద్ది మాకైతే. చాలా వేడిగా ఉంటుంది. కానీ మనం వెళ్ళిపోవాలి కదా తొందరగా.
చూడదగ్గవి చాలా ప్రదేశాలు ఉన్నాయి. వచ్చిన ప్రతిసారి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటాం కానీ అస్సలు అవ్వట్లేదు. కొలను భారతి వెళ్ళాలనిపించింది నిన్న నాకు, పక్కన వాళ్ళు శ్రీదేవి వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు టైం లేదు. ఇంకెప్పుడైనా ఒక రోజు మాత్రం కంపల్సరీ ఇక్కడికి వచ్చి అన్ని చూడాలి అనుకుంటాం. చూద్దాం ఎప్పుడైతే. మాటల్లోనే కర్నూలుకి దగ్గరలో ఉన్న వెంకాయపల్లి ఎల్లమ్మ టెంపుల్కి కూడా వచ్చేసామండి. తెలుసు కదా, కర్నూలుకి వచ్చిన ప్రతిసారి మేమైతే అమ్మవారి దర్శనం చేసుకుంది వెళ్ళామన్నమాట. సో ఇంకా ఎల్లమ్మని దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్ళాము. యాక్చువల్గా ఇది మండే కదా, సండే మండే 2 days వ్లాగ్ అనమాట. ఇంకా ఎవ్వరు పబ్లిక్ కూడా ఎక్కువ లేరు. ట్యూస్డే రోజు అయితే అసలు ఇక్కడ నించోడానికి ప్లేస్ కూడా ఉండదండి, అంత పబ్లిక్ ఉంటారు. ఆలయ ప్రాంగణం అంతా కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఒక చాలా ఓల్డ్ అంటే ప్రాచీనమైన టెంపుల్ అనమాట. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇక్కడ వచ్చేస్తే ధ్వజస్తంభము అండ్ టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. చూసారు కదా మంకీస్ కూడా ఎలా తిరుగుతున్నాయో. మేమైతే ఎంచక్క ప్రదక్షిణలు వేసేసుకొని నాగులమ్మకి అందరికీ దండం పెట్టేసుకొని టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయి చక్కగా పూజ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. అమ్మవారు చాలా మహిమగల తల్లి అండి. మీరు కూడా చక్కగా దండం అయితే పెట్టేసుకోండి. ఇంకా గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అమ్మవారు ఇలా ఉంటారు, స్వయంభూ అన్నమాట, వెలసిన తల్లి. ఇంకా అందరూ తప్పకుండా ఈ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వస్తారండి. ఇంకా మంగళవారాలు, శుక్రవారాలు, ఆదివారాలు ప్రత్యేక పూజలు జరుగుతాయన్నమాట. మేము ఇంకా దర్శనం అయిపోయాక రిటర్న్ బయలుదేరిపోయాము. బయలుదేరిన తర్వాత ఒక 2:30 అలా ఇంకా ఆకలి వేసేసింది. మేము ఎలా అంటే ఇంటి దగ్గర ఏం ప్లాన్ చేసుకోలేదు, ఇంత లేట్ అవుతుంది అని కూడా అనుకోలేదు. మొత్తానికైతే లంచ్ టైం అయింది. చాలా ఆకలి వేసేసింది పిల్లలకు. నాకేమో అసలు ఎందుకో ఏం ఆకలి అనిపించలేదు. ఏదైనా లైట్గా ఇడ్లీ దోశ ఏదైనా తినేయాలి అనుకున్నాను. కానీ ఇంకా పిల్లలు కదా, బయటికి వస్తే ఇక్కడ కూడా ఇడ్లీ దోశలా అనే టైపు. ఇంకా సరేలే వాళ్ళకి ఏదైనా నచ్చినట్టు వెజ్ మంచూరియా అలా ఏదైనా తీసుకుందామని చెప్పేసి ఇంకా అంటే వెజ్కే ప్రిఫర్ చేసాంలేండి. అంటే మండే కదా, నేను నాన్ వెజ్ అయితే తినను, మళ్ళీ నేను ఒక్కదాన్ని ఇలాగా అలా ఉండదు కాబట్టి మేము ఇంకా వెజ్కే వెళ్ళిపోయాము. సో ఇక్కడ మేమైతే మీల్స్ తీసుకున్నామండి. మీల్స్ అయితే బెటర్ అనిపించింది. పిల్లలు కూడా కాస్త పెరగన్నం అలా తినేస్తారు కదా. ఇంకొకటి ఏంటంటే అంత పిల్లలైతే ఇష్టపడి అంటే వాళ్ళకి ఇంకా మంచూరియా అని చెప్పేసి వాళ్ళు మంచూరియా తీసేసుకున్నారు. మేమైతే మీల్స్ తీసుకున్నాము. వాళ్ళు మంచూరియా అండ్ అన్నము కొద్దిగా తినేశారు. ఐటమ్స్ వచ్చేస్తే కేసరి స్వీట్, సాంబార్, క్యాబేజీ ఫ్రై అండ్ బెండకాయ కర్రీ, పాలకూర పప్పు, పెరుగు అండ్ ఇది వచ్చేసి పచ్చడి అండి, అండ్ రైస్, చపాతి అండ్ పాపడ్, ఇవన్నీ ఇచ్చారనమాట. టేస్ట్ అయితే ఓకే, అంత ఏం బాగాలేదని ఏం లేదు, పర్వాలేదు అనిపించింది అనమాట. జస్ట్ పిల్లల ఆకలికి ఇంకా ఆ ఫుడ్కి సరిపోయింది అనిపించింది. ఇంకా వీళ్ళకి మంచూరియా వచ్చేలోగా లేట్ అవుతుందని చెప్పేసి నేనే కొద్దిగా తినిపించేస్తున్నాను అనమాట. సో ఇంతలోగా ఇంకా మంచూరియా కూడా వచ్చేసింది. ఇంకా వాళ్ళు ఎక్కువగా సర్వ్ చేసేసుకున్నారు. నాకు ఎందుకో పెద్దగా నచ్చలేదు, లైట్గా తినేసాను అనమాట. ఇంకా 2 days వ్లాగ్ కలిపేసి ఒకే దాంట్లో పెట్టేశాను. ఇంకా పెంచితే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందండి. సో వీడియో వచ్చేసి ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్.